హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ కటౌట్స్. నేను మీ దిలీప్. బిగ్ బాస్ మన యొక్క వెయిటింగ్ చాలా నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆ యొక్క వెయిటింగ్కు ఈరోజు ఫుల్ స్టాప్ పడిపోయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అనేది ఈరోజు మనం ముందుకు వచ్చింది. ఎపిసోడ్ 1 యొక్క హైలైట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటంటే ఫస్ట్ నాగార్జున గారి ఎంట్రీ అద్దరిపోయింది అనమాట. ఒక భారీ సాంగ్ వేసుకొని వచ్చారు. మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని ఎంట్రీ అయితే నాకు అల్టిమేట్ అనిపించింది. తర్వాత నాగార్జున గారు రూమ్లోకి మన బిగ్ బాస్లోకి ఎంటర్ అయిపోయి అది మన బిగ్ బాస్ మొత్తం అసలు ఏంటి ఎలా ఉంది అని చూపించారనమాట. బిగ్ బాస్ హౌస్ను మొత్తం ఒక నేచర్తో పోల్చారు. అసలు బిగ్ బాస్ హౌస్లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని రూమ్స్ ఉన్నాయని చెప్పుకుందాం. మనం ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఒక పేపర్ సాయం తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అన్నీ రాసుకున్నాము. రేపు నుంచి మాత్రం డైరెక్ట్ చెప్పేద్దాం. ఓకే, మనకు ఇన్ఫినిటీ రూమ్ అంట. ఇన్ఫినిటీ రూము, గోల్డెన్ రూమ్, లివింగ్ ఏరియా. నెక్స్ట్ బెడ్రూమ్స్ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒకటేమో బెడ్రూమ్ 1కేమో పవర్ఫుల్ బెడ్రూమ్ అంట. బెడ్రూమ్ 2నేమో పీకాక్తో పోల్చారు. బెడ్రూమ్ 3ని జీబ్రాతో పోల్చారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కిచెన్, కన్ఫెషన్ ఏరియా ఉంది. ఓకే, ఇది బిగ్ బాస్ హౌస్ అనేది ఏ విధంగా ఉంది ఏంట్లా అని చెప్పి మనం టకటగా చెప్పేద్దాం. ఎందుకంటే పెద్ద లెంత్ వీడియో చేయడం అంటే చిన్న వీడియోగా మొత్తం మీకు హైలైట్స్ ఇస్తా, అప్డేట్స్ మొత్తం చెప్పేస్తాను అనమాట. నెక్స్ట్ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఘట్టం అనేది ప్రారంభమైంది. ఫస్ట్ వన్ వచ్చేసి యష్మి గౌడ. యష్మి గౌడ అనే వ్యక్తి, ఆమె యాక్ట్రెస్, తను ఎంటర్ అయిపోయింది ఫస్ట్ కంటెస్టెంట్స్గా. తను వచ్చిన తర్వాత ఫ్లవర్స్ పట్టుకొని నాగార్జున గారిని పొగుడుతూ ఇది నాకు ఈ ప్రేమ, అది నాకు ఆ ప్రేమ అని ఫ్లవర్స్ ఇచ్చింది. తర్వాత లవర్స్ గురించి అడిగితే పాస్ట్లో ఒక లవర్ ఉండే అని చెప్పింది. తను ఎంటర్ అయిపోయింది. ఈ సీజన్ ఏంటో ఒక్కొక్కరు ఎంటర్ కాకుండా బడ్డీస్ అంట కంబైన్డ్గా ఎంటర్ కావాలని చెప్పి బిగ్ బాస్ చెప్పిండు అనమాట. ఒకరిని చూజ్ చేసుకోమంటే తను ఒకటి చూజ్ చేసుకుంది. నెక్స్ట్ వచ్చిన సెకండ్ కంటెస్టెంట్స్ నిఖిల్, మన సీరియల్ చేస్తాడు ఆయన. ఈ తిను యష్మి గౌడ, నిఖిల్ ఇద్దరు కలిసి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. నెక్స్ట్ అభయ్ నవీన్, పెళ్లి చూపుల్లో మన విజయ్ దేవరకొండ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, అభయ్ నవీన్ చేశాడు అనమాట. అభయ్ నవీన్ వచ్చాడు థర్డ్ కంటెస్టెంట్గా. తను చాలా సినిమాలు తీసిండు. ఈ మధ్యలో కూడా ఏదో రామన్న యూత్ అనేది ఏదో సినిమా తీసిండు, ఇంకేదో ఉండే. ఓకే, ఆయన ఒక నోన్ పర్సన్, తెలిసిన పర్సనే సినిమాలు తీస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కంటెస్టెంట్గా ప్రేరణ. మన అబ్బాయి చెప్పాను కదా ఏది బడ్డీస్ అని చెప్పి, అబ్బాయి చూస్ చేసుకున్నప్పుడు అక్కడ వాగుడుకాయ వచ్చింది. నిజంగానే తల్లి ఈవెనైతే నిజంగా వాగుడుకాయ ఉంది వచ్చింది, ఏదో వాగుతుంది, పిచ్చి చేస్తుంది, అంత ఆగమం చేస్తుంది. అలాంటి వాళ్ళే కదా మనకు ఎవరు మన ప్రేక్షకులు చూసేది, బిగ్ బాస్ కావాల్సింది అలాంటి వాళ్ళే. వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. నెక్స్ట్ ఇక్కడ రానా, నివేద థామస్ ఎంటర్ అయిపోయారు అనమాట. మన టాల్ బై రానా వచ్చి వాళ్ళతోటి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళతో ఒక గేమ్ ఆడిపించిండు. గేమ్ ఆడిపించిన తర్వాత ఓడిపోయిన వాళ్ళతోటి ఏంటి అది ఒక గేమ్ ఆడిపించి వాళ్ళకు 3 బ్యాడ్ న్యూస్ అంట. ఏంటది? ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏమో రానా రివీల్ చేసిండు, ఏంటి హౌస్లో నో క్యాప్టెన్సీ అనేది లేదంట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ కంటెస్టెంట్స్ ఆదిత్య ఓం. లాహిర్లో సినిమా హీరో ఉంటాడు కదా, అదే వాళ్ళు ముగ్గురు కాకుండా ఇంకో హీరో, ఆయన వచ్చేసిండు 5th కంటెస్టెంట్గా. ఈయన పేరు స్టార్టింగ్ నుంచి చిన్నపడ్డది, మనం కూడా చెప్పినాము. ఈయన పేరు అయితే ఆయనైతే ఎంటర్ అయిపోయిండు. నెక్స్ట్ 6th కంటెస్టెంట్ సోనియా మనకైతే తెలియదులే కానీ సోనియా వచ్చింది. వీళ్ళిద్దరు బడ్డీస్గా ఎంటర్ అయిపోయారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, సోనియాకే మన ఎవరో ఉన్నారుగా, మన గ్రేటెస్ట్ ఆర్జీవి వీడియో కాల్ చెప్పిండు అనమాట తన గురించి. తను ఓటు వేయండి, మంచిగాడు గించిగాడు అని చెప్పినందుకు కొంచెం ఆర్జీవి ఫ్యాన్స్ కొంచెం ఈ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి 7th కంటెస్టెంట్ శేఖర్ భాషా. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతున్న పేరు ఇది. అంటే శేఖర్ భాషా. చాలా ఉన్నాయి ఈయన గురించి చెప్పాలంటే, చాలామందికి నోన్ పర్సన్. నెక్స్ట్ వచ్చేసి 8th కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. పేరైతే ఏ విధంగా ఉందో అదేవిధంగా తాను కూడా చాలా కామెడీ పీస్ అన్నట్టు అర్థమైపోయింది. లాస్ట్ సీజన్లో ఎవరు మనకి కామెడీ చేసిన వ్యక్తి, మన టేస్టీ తేజ ప్లేస్ని ఈమె ఆక్రమించుకునేలాగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎట్లుంటుందో. ఆయననైతే మంచిగా అనిపించింది. మరి ఈమె కామెడీ ఎట్లుంటుందో, ఈమె కామెడీ పీసా లేకపోతే ఇంకేమైనా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి నెక్స్ట్ 8th కంటెస్టెంట్గా వీళ్ళు వచ్చి శేఖర్ భాషా ప్లస్ బేవక్క ఇద్దరు హౌస్లోకి ఎంటర్ అయిపోయారు బడ్డీస్గా. నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత, తెలుసుగా మీకు బేబీ సినిమాలో ఉన్న యాక్ట్రెస్.
ఆమె. నెక్స్ట్ వచ్చేసి నాగమణికంఠ నాగమణికంఠ ఎవరో మనకు తెలియదులే కానీ ఇన్ఫ్లుయెన్సర్ అంట. నెక్స్ట్ ఈయన ఏవి వచ్చేసి ఇంట్రడక్షన్ వీడియో కొంచెం ఎమోషనల్ అనిపించింది మనకైతే. ఓకే, కిరాక్ సీత ప్లస్ నాగమణికంఠ ఇద్దరు హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కంటెస్టెంట్ కాదు ఇక్కడ, నాని. ఎస్, మన న్యాచురల్ స్టార్ నాని మన బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిపోయాడు. నాగార్జునతో కొద్దిసేపు ముచ్చరించి హౌస్లోకి అయితే పోయిన తర్వాత వాళ్ళతో ఒక చిన్న చిన్న గేమ్లు ఆడిపించిన తర్వాత సెకండ్ బ్యాడ్ న్యూస్ అనేది నానిగారు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏంటి అదంటే నో రేషన్ అంట. ఎస్, ఇదేంటో నో లిమిట్లెస్ ఏందో అదేందో మనకైతే అర్థమవుతుంది. ఒకటేమో ఫస్ట్ ఏమో నో క్యాప్టెన్స్ అన్నారు, తర్వాత నో రేషన్ అని చెప్పి నానిగారు అయితే చెప్పారు. తర్వాత వచ్చేసి పృథ్వీ. ఎస్, ఈయన కూడా సీరియల్ యాక్టరే. మోక్షబాబు అనేది ఫేమస్ అంట, నాకు కూడా తెలియదు, చెప్తున్నారు సీరియల్లో వస్తారంట మోక్షబాబు, ఆయన పృథ్వీ. నెక్స్ట్ 12th కంటెస్టెంట్ వచ్చేసి విష్ణుప్రియ. వీళ్ళందరూ దాంట్లో కొంచెం మనకు తెలిసిన పర్సన్ అంటే కొంచెం టీవీ ప్రోగ్రాంలో అక్కడ ఇక్కడ బాగా కనబడుతుంది, ఒకటే పడుతుంది, కాయి అంటారు కాబట్టి మనకు తెలుసు విష్ణుప్రియ. నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. నెక్స్ట్ 13th కంటెస్టెంట్ వచ్చి టీ ప్రోగ్రామ్ డ్యాన్స్ ప్రోగ్రామ్తో మనకు అందరికి తెలిసిన వ్యక్తి నైనిక. ఎస్, నైనిక అనే పర్సన్ కూడా మనకు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. నైనికతో పాటు 14th పర్సన్ నబీల్ అఫ్రిది అనే ఒక యూట్యూబర్. ఈయన వరంగల్ పర్సన్, మన వరంగలే. వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్ అనుకుంటా. ఎస్, అదే ఉంది. దాంతో చాలా ఫేమస్ అయిపోయాడు, వరంగల్లో మంచి సెలబ్రిటీ స్టేటస్. ఆయన కూడా ఎంటర్ అయిపోయాడు. 14th మొత్తం ఈయన కామన్ మ్యాన్ చెప్పలేమనుకుంటా. ఓకే, 14th పర్సన్ అయితే 14 మంది కంటెస్టెంట్లు అయితే హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిపోయిన తర్వాత లాస్ట్ మన గెస్ట్ ఎవరు, అనిల్ రావిపూడి ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళతో చిన్న చిన్న గేమ్లు ఆడిపించిండు. ఒక ఎలిమినేషన్ అనేది మన ప్రోమోలో కనబడ్డదిగా, ఎలిమినేషన్ వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకోమని చెప్తే చాలామంది ఎలిమినేట్ చేయడానికి ఎన్నుకోబడ్డ వ్యక్తి నాగమణికంఠ. ఎస్, మనం చెప్పాం కదా ఏదో ఎమోషనల్గా ఉంది అని చెప్పి, ఆ నాగమణికంఠనే చాలామంది బయటికి వెళ్ళడానికి అర్హుడు అన్నట్టు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి తనను ఎలిమినేట్ చేస్తామని చెప్పారు. బయటికి వెళ్ళిపోయారు. కొంచెం మనోడు చాలా ఎమోషనల్ అయిపోయిండు, పాట పాడిండు, కొంచెం ఏడుపు కూడా స్టార్ట్ చేసిండు. అప్పుడే అన్నాడు అనిల్ రావిపూడి, జస్ట్ దిస్ ఈజ్ ఎ ప్రాంక్ అన్నాడు. ప్రాంక్ అనగానే మన విష్ణుప్రియ బే అని నవ్వుతుంది. ఓకే, ప్రాంక్ అన్న తర్వాత ఆయన ఒక గేమ్ ఆడిపించింది వీళ్ళకి. గేమ్ ఆడిపించి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అక్కడ కూర్చున్న తర్వాత బిగ్ బాస్ వాళ్ళతో మాట్లాడి మీకు థర్డ్ బ్యాడ్ న్యూస్ ఉంది, వీళ్ళందరూ ఒక ఏరియాకి రమ్మని చెప్తే వీళ్ళందరూ పోయారు. ప్రైజ్ మనీ గురించి చెప్పారనమాట. మీకు వచ్చిన ప్రైజ్ మనీ అంటే మీరు గెలుచుకోబడే ప్రైజ్ మనీ అందులో ఉంది బాక్స్లో అని చెప్పాను. బాక్స్లో టవేర్ మన పేలి ఓపెన్ అయింది. ఓపెన్ అయితే అందులో 0 ఉంది. అందరు షాక్ అయ్యారు. గిదానికోసం మేము 0 కోసం మేము మొత్తం ఐడికి అన్నట్టు ఫీల్ అయిపోయారు. కానీ అది జస్ట్ ఇప్పుడు ఉన్న ప్రైజ్ మనీ 0. ఇది లిమిట్లెస్ కదా, పెరుగుతూనే ఉంటుంది. మీ యొక్క మీ యొక్క ఆటను బట్టి, మీ యొక్క తీరును బట్టి అది పెరుగుతూనే ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ కూడా చెప్పేశాడు అనమాట. వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎస్, ఇది మొత్తంగా చూసుకుంటే ఈరోజు బిగ్ బాస్ హైలైట్స్ అనేది ఇవి అన్నమాట. ప్రతిరోజు ఈ విధంగా కాదు, ఇంకా మంచిగా, ఎందుకంటే ఈరోజు వాళ్ళు కొత్త కాబట్టి మనకు అందరూ తెలియదు, కొంచెం వాళ్ళని అలవాటు పడడానికి 1-2 రోజులు పడుతుంటుంది. ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.